చూడండి మాకెళ్ళైతే వర్షం బాగా కొడుతుంది. ఇగో చేపలకైనా అయితే వేళ్ళు మాకైతే బుడ్డ జిమ్మలు పడ్డాయి. ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి చూడండి. గయ్యేరు కండ్ల నుండి అయితే వెయ్యి అయితే ఇంకా బాగా చిన్నగా ఉన్నాయి. ఇది ఒక్కటి పెద్దగా ఉన్నది. నేనైతే దీన్ని చూసి ఫస్ట్ పామే అనుకున్నా. ఇది చూడండి ఎట్లా ఉన్నదో. మేమైతే ముదిరాజులం కాబట్టి కొంచెం ఆన కొట్టంగానే చేపలు పడతాయని తోకలు పట్టుకొని అయితే పోతాం. ఇప్పుడైతే వండుకోవాలి వీటిని. ఇక వర్షం కొడుతుందని చెత్తి అడ్డం పెట్టుకొని మరి మేమైతే వీటిని ఏరుతాను కడుగుతాను. ఇక మా వాళ్ళు అయితే ఇవైతే చాలా టేస్ట్ ఉంటాయి. పెద్ద చేపల కంటే ఇవే బాగా మంచిగా ఉంటాయి. మేమైతే ఎక్కువ వండుకుంటాం. ఈ వానకైతే మాకైతే ఇది ఈరోజు అయితే ఇదే కూడా చూడండి ఇది ఎట్లుందో సేమ్ పాములు ఎక్కున్నాయి కదా. ఈ చేప పేరు ఏం పేరు మీకు ఇట్లా తెలిసినట్టయితే కామెంట్ పెట్టండి. ఇదేం కాకర కాకర. మీకెళ్ళి కూడా వర్షం కొడుతుందా ఫ్రెండ్స్? మీరు కూడా చేపలు పోతాలా? మేమైతే పోతాము. వాళ్ళు ఇల్లు పట్టుకొచ్చిళ్ళు ఇవి అడిగి ఇవి వేసుకొని వేడి వేడి బుడ్డ చిన్నల కూర తినుడే. చూడండి ఇది అయితే చూసి ఎట్లున్నదో. దీని మూత అయితే ఎంత పొడవు ఉన్నది. కొంగ మూత ఉన్నట్టున్నది ఇదైతే. ఈ చేప పేరు వేరే ఉన్నది చూడండి. ఇంకా కొన్ని అయితే ఇంట్లో పోసినాం. ఇంకా కడగలే, కడగాలి.